5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. డిఎస్సీలు పెడతాం, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం, ఇండస్ట్రీ తెస్తాం, మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఒకటే చెప్తాను, 18 సంవత్సరాల నుంచి ఉండే యువత మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు. ఇప్పుడు నేను చూశాను, దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు. 100 రోజులు నా కోసరం, మీకోసరం పనిచేయండి, మన కోసరం పనిచేయండి, మంచి రోజులు వస్తాయి. యువత చేస్తారా అని అడుగుతున్నా, రోడ్డు మీదకి వస్తారా అని అడుగుతున్నా, ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల్లో మార్పు తీసుకురండి, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజే బెంగళూరులో చూశాను, బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఒకటి పెట్టుకున్నారు. అంతా ఐటీ చదివిన పిల్లలు, పెద్ద ఎత్తున కొన్ని వేల మంది వచ్చారు. వస్తే నేను అడిగాను, ఇంత అభిమానం ఏంటంటే, మీరు మాకు దారి చూపించారు, మీకు అండగా ఉండడం మా బాధ్యతని మొత్తం బెంగళూరులో ఉండే యువతంతా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారంటే అది 20 సంవత్సరాల కంటే ముందు నేను వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. అందుకే యువతను నేను కోరేది, మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అడిగి మీ జీవితాలను నాశనం చేసిన వ్యక్తి మళ్లీ గాని వస్తే ఇంక మీ పనంతా కూడా గంజాయి తిని సాగేసి, లేకుంటే లిక్కర్ తాగేసి, పిక్ పాకెట్లు కొట్టి, లేకుంటే మన దగ్గర ఉండే గ్రెనేట్లు అమ్మేసి, ఆ తర్వాత గ్రెనేట్లే కాదు భూమి ఏదైనా ఉంటే ఆ భూములు కూడా కొట్టేసి దాంట్లో వచ్చేటప్పుడు కూడా తాగేసి దేవుని భూమి కూడా అమ్మేసే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు. ఏంటి వీళ్ళ యొక్క కండ కవరం నాకైతే అర్థం కావడం లేదు. అందుకే ఇదే కాకుండా రైతులందరికీ హామీ ఇస్తున్నాం, రైతులకు న్యాయం జరగాలి, రైతే రాజు కావాలి, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. అందుకే నీళ్లు కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను అందరి నీవా శ్రీశైలం నుంచి రామకుప్ప వరకు తీసుకొస్తే అక్కడి నుంచి ఇక్కడ తేవడానికి 5 ఏళ్లు పట్టినా వీళ్ళకి చేత కాదు, చెయ్యలేదు. తెస్తారని నమ్మకం మీకుందా? ఉందా మీకు? మళ్ళీ హామీ ఇస్తూ నేను వస్తా. తొలి సంవత్సరమే నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. నీళ్లు ఇస్తే భగవంతుడిచ్చిన మంచి క్లైమేట్ ఉంది, బంగారు బండి భూములున్నాయి. మొన్నే ఒక తమ్ముడు చెప్తున్నాడు, ఒక ఊర్లో టమోటా వేస్తే రేటు బాగా వస్తే 5 కోట్ల రూపాయల ఊర్లో ఆదాయం వచ్చిందంటే అది మన రైతాంగం బంగారు పండించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయి. తప్పకుండా ప్రతి ఒక్క ఎకరాలో లాభసాటి పంటలు పండించే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే ఒక ఇల్లు చూశాను నేను, ఆ ఇల్లు చూస్తే ముచ్చటేసింది. వెంకటేష్ గ్రీన్ హౌస్ ముందర ఇల్లుంది, మంచి ఇల్లు కట్టుకున్నాడు, పక్కనే గ్రీన్ హౌస్ పెట్టాడు. ఆ గ్రీన్ హౌస్ కాన్సెప్ట్ నేనే తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అది డబ్బులు సంపాదించే మార్గం, సంపద సృష్టించే విధానం. నేను గ్రీన్ హౌస్లు పెడితే ఈ ముఖ్యమంత్రి పనికిరాని ముఖ్యమంత్రి, తెలివితేటలు లేని ముఖ్యమంత్రి విధ్వంసం చేశాడు. నేను అడుగుతున్నా, ఒక్క గ్రీన్ హౌస్ సబ్సిడీ ఇచ్చాడా 5 ఏళ్లలో? ఎక్కడన్నా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడన్నా మైక్రో ఇరిగేషన్ 1 రూపాయి ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు మల్చింగ్ పేపర్లు కూడా ఇది ఇచ్చాను నేను, అది కూడా ఇచ్చాడా? 16,600 రూపాయలు 1 హెక్టార్కి ఇచ్చా, అది పోయింది. అంటే రైతుని పూర్తిగా దగా చేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఒక ప్రణాళిక తయారు చేస్తా రైతులందరి కోసం. ఒకటి, రైతుల కోసం మీ అందరికీ ఒక్కొక్క రైతుకు 20,000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇది కాకుండా మొత్తం మళ్ళీ ఏ విధంగా ఇవన్నీ చేయాలో చేసి మీ జీవితాల్లో వెలుగొచ్చేట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంది. నేను ఆ రోజు మీటర్లు పెట్టకూడదంటే మోటార్లకు మీటర్లు పెట్టి
రైతు మెడకు ఉరితాళ్లు వేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా, మీ మోటార్ దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా మీరు డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. మీ ఇంటికి కావాలంటే కరెంటు తీసుకోవచ్చు, మిగిలిన కరెంటు ఉంటే అమ్మచ్చు, తద్వారా మీకు లాభసాటిగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది కాకుండా కుప్పం నియోజకవర్గం వెనుకబడిన వర్గాల నియోజకవర్గం, వెనుకబడిన కులాలు ఉండే నియోజకవర్గం. అందుకే హామీ ఇస్తున్నా, ఇది 35 ఏళ్ళ నుంచి ఆదరించారు. మీ రుణం తీర్చుకోవడానికి మీకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా తీసుకొస్తున్నా. ఎవరైనా సరే బీసీలను అవమానిస్తే, ఎక్కడ అవమానించినా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అంతేకాదు రాబోయే 5 సంవత్సరాల్లో బీసీ రుణం తీర్చుకుంటాను. 140 కులాలు ఉన్నాయి. ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అందుకే తొందరలోనే జై హో బీసీ అనే కార్యక్రమం పెట్టి ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటానని ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఒకరు కాదు, మన నియోజకవర్గంలో చూస్తే వన్ని కుల క్షత్రియస్ ఉన్నారు, కురబావు ఉన్నారు, వాల్మీకులు ఉన్నారు, అదే మరిగా ఇంకా మిగిలిన కులాలు గాండ్ల గాని ఇలాంటి కులాలన్నీ ఉన్నాయి. వాళ్ళు వడ్డీలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. రాజకీయంగా ప్రాధాన్యత, సాధికారత కోసం ఒక్కలిగా అందరికీ న్యాయం చేసే బాధ్యత జనాభా దావాస ప్రకారం ఆర్థిక ఆదాయం